వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాల దాటికి కృష్ణా నదిలోకి పోటెత్తిన వరద, సహాయ చర్యలపై సమీక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఫార్మసిటీ పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి, వెల్లడించిన తెలంగాణ మంత్రి కేటీఆర్. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి, తమిళసై సౌందరరాజన్ కు లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బీజేపీ ధర్నా, కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నిండు కుండలా మారుతున్న చెరువులు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాల దాటికి కృష్ణానదిలోకి వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అక్కడి ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరద నీరు, ఎగువ నుంచి వస్తున్న నీటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి ముంపు బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని జగన్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేసుకుని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అక్కడి ప్రజలకు ఆహారం, మందులు వంటి అన్ని సౌకర్యాలు అందించాలని కోరారు. స్థానికుల సహకారంతో ఫార్మసిటీ పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి, తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా హైదరాబాద్ ఫార్మసిటీ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఫార్మసిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రగతి భవన్లో ఫార్మసిటీపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫార్మసిటీ కోసం భూములు ఇస్తున్న ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత 5 నెలలుగా దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆదాయం రెండింతలు అయిందని కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ నివేదిక ద్వారా వెల్లడైంది. రుణాల పెంపు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా పెరగడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల కారణంగా తెలంగాణ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రెట్టింపైంది. గతేడాది ఇదే సీజన్లో తెలంగాణ ఆదాయం 26% కాగా అది ఈ సీజన్లో 53% నమోదైందని కాగ్ నివేదిక చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలానికి 11% మాత్రమే ఉందని వివరించింది. పెరిగిన ఆర్థిక లోటు అందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు బడులు తెరిచినా విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, అందుకని ఇప్పట్లో బడులు ప్రారంభించే ఆలోచన చేయవద్దని తెలంగాణ విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖను కోరింది. పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్నా తల్లిదండ్రుల అభిప్రాయాలను పంపాలంటూ ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి పంపాము. దాదాపు అన్ని రాష్ట్రాలు బడులు ఇప్పట్లో తెరవడం సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్కు ఆయన లేఖ రాశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం వల్లే అని రేవంత్ ఆరోపించారు. క్షేత్రస్థాయి సిబ్బంది 2 రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత
వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆదేశించండి గవర్నర్ను ఆయన కోరారు. అలాగే బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎంను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై సిబిఐ విచారణ కోరాలని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సీఎం కేసీఆర్ ఆధునిక నియంతగా మారాడని అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 4 సబ్ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు. అలాగే ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం బాధ్యతలు 3వ కమిటీకి, సాంకేతిక సంబంధిత అధ్యయన బాధ్యతలను 4వ కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు అవసరమైన సాయం చేయడం కోసం కలెక్టర్ చైర్మన్గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో ఆయన బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ కూడా జరిగింది. ప్రణబ్ ఆరోగ్యానికి సంబంధించి ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒక నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు. ఇతర శరీర అవయవాలు బాగానే ఉన్నాయని చెప్పారు. మరోవైపు ప్రణబ్ దాదా త్వరగా కోలుకోవాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలో గల గణపతి ఆలయంలో వర్షపు నీరు భారీగా చేరింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆలయానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించి ఆలయ పూజారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి అక్కడి నీటిని తొలగించాలని కోరారు. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆలయంలోని నీటిని తొలగించారు. ఆలయ పూజారి సాజిద్ ఖాన్కు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. हम गणेश मंदिर से बात कर रहे हैं। यहाँ पे पूरा पानी भरे थे, 2 साल से पानी भर रहा था, कोई भी नहीं आए। कल साजिद साहब आके सबको फ़ोन करके बुला के, म्यूनसिपालिटी वाले भी नहीं आए थे। कल साजिद साहब सबको फ़ोन करके बुलाए तो आज आकर वहाँ से सुरंग बना के थोड़ा पानी निकाल दिए। अभी थोड़ा पानी बाकी है, थोड़ा थोड़ा जा रहा है। सकते हम आपको सबको साजिद साहब आके सबको फ़ोन करे, कलेक्टर साहब को फ़ोन करे और भी कलेक्टर साहब को, उसको सबको फ़ोन करके बोले, इलेक्ट्रिक वालों को भी फ़ोन करे, सब करे। तो साजिद साहब बोले अगर नहीं हुआ तो फिर भी मैं आके फिर कोशिश कर तो बोल के बोले। हाँ, और साहब यहाँ के गरीब लोगों को कुछ दक्षिणा भी दे के गए। साहब साजिद साहब दे के गए और बोले उन्होंने भरोसा दे के गए, आज नहीं तो सुबह आके करते बोले तो बराबर करके चले गए। हम सबका साजिद साहब का धन्यवाद करते और वो म्यूनसिपालिटी वालों का भी धन्यवाद करते। లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తరపున పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లో ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, వాసవి కాలనీ, కొత్తపేట, మధురానగర్ నగరాలలో 500కు పైగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ మేను మనోహర్, ట్రెజరర్ నగేష్, ప్రోగ్రామ్ చైర్మన్ రమేష్ గ్రంథి పాల్గొన్నారు. నేను అమ్మ నాన్నకు చెప్పాలి, ఫ్రెండ్స్లో చెప్పండి, మట్టి గణపతిని పూజించాలి మనం అని చెప్పాలి మీరు, సరేనా? ఎవరికైనా కదా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. అవసరం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమాయకులతో చెలగాటమాడుతూ వ్యాపారం చేస్తున్న సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన వికాస్ దుగ్గడ్ నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్నాడు. శానిటైజర్ ఎలా తయారు చేయడం నేర్చుకుని మార్కెట్లో అమ్ముతున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ శానిటైజర్ అమ్ముతున్న విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఇతనిపై నిఘా పెట్టి
పెట్టి రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. 600 లీటర్ల శానిటైజర్ను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుందని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని జీడిమెట్ల పిఎస్ సిఐ బాలరాజ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయాన పెట్రోలింగ్లో భాగంగా నేను మా సిబ్బంది రొంపికుంట, పేరపల్లి, గుండారం పెట్రోలింగ్ చేస్తుండగా ఒక నమ్మదగిన సమాచారం ఏంటంటే పిల్లిపల్ల అవుట్స్కిట్స్లో పొలాల తర్వాత తాటి చెట్ల మధ్యలో కొందరు వ్యక్తులు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి 10 మంది వ్యక్తులు అక్కడ 3 పత్తాల ఆట పేకాట ఆడుతున్నట్టు సమాచారం రాగా నేను మరియు మా ముగ్గురు కానిస్టేబుల్ హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఎవరైతే అక్కడ ఆడుతున్నారో వాళ్ళను అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయగా వారి వద్ద 20,650 రూపాయలు మరియు 52 పేక ముక్కలు సీజ్ చేసుకోవడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని వారి మీద ఈ కోవిడ్-19 ఉల్లంఘన కేసు మరియు ఈ డబ్బులు పెట్టుకొని ఏదైతే బెట్టింగ్ పెట్టుకొని పత్తాలు ఆడుతున్నారో అది కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రామరెడ్డి నగర్లో ఒక వ్యక్తి ఈ శానిటైజర్లు ఎలాంటి అనుమతి లేకుండా తర్వాత ఎలాంటి అతనికి నాలెడ్జ్ లేకుండా తయారు చేసి నకిలీ శానిటైజర్ తయారు చేసి అమ్ముతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు మా టీం మా ఎస్ఐతో పాటు మా టీంతో పాటు మేము రైడ్ చేయడం జరిగింది. అది రామరెడ్డి నగర్లో ఒక చిన్న అంటే షటర్ లాగా ఉంది పెద్ద, అందులో ఇతని డెకరేషన్కి సంబంధించిన పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. దాంతోపాటు ఈ శానిటైజర్లు గత 2 నెలలుగా ఇతను ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేస్తుండో ఇప్పుడు అతన్ని పట్టుకొని విచారిస్తే అతని దగ్గర మాకు దగ్గర ఒక 600 నుంచి 700 లీటర్లు ప్రిపేర్డ్ శానిటైజరు, తర్వాత ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఇదంతా సీజ్ చేయడం జరిగింది. ఇది మేము ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ డ్రగ్ వాళ్ళకు అలా ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదని వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత ఇది కేసు దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్ చేస్తారు. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్లో 1వ డివిజన్ పైడిపెళ్లి నగరంలోని ఆర్ఎన్ఆర్ కాలనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లలోకి వర్షం నీరు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్న 50 కుటుంబాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు రమేష్ మాట్లాడుతూ వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నగర్ మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎంఆర్ఓ ఎండి ఇక్బాల్, కార్పొరేటర్ వీర భిక్షపతులకు తెలియజేశామన్నారు. విషయం తెలుసుకున్న నగర మేయర్ ఎంఆర్ఓ బాధితులకు భోజన సదుపాయాలు ఉండడానికి రూములు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్ఎన్ఆర్ కాలనీ ఈ గుడిసెలన్నీ మొన్న 15 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాలకు కొంతమంది ఇండ్లు సగానికే మునిగిపోయినాయి. తర్వాత కొన్ని నష్టపోయినరు. ఇండ్లు కూలితే ఏమైనా బాధతోటి అదైతే మేము రమేష్ పాల్ గారికి చెప్పడం జరిగింది వారం రోజుల నుంచి. ఇక నిన్న వీరభిక్షపతి గారు కూడా వచ్చిండ్రు. తర్వాత ఇంకొక ఆయన ఎవరు మేజర్ గారు కూడా వచ్చిండ్రు. ఇంకో 2-3 మేడమ్స్ వచ్చిర్రు. ఆ మేడం వల్ల ఎవరో తెలియదు. మాకు సాయం చేస్తా అంటారు. రాత్రి నుంచి ఇలా ఉండు జరిగింది. నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం. కానీ ఎవరు ఏం చేస్తామంటారు, ఒక రాద్దామంటారు, ఒక రాయ అంటారు. ఆ నీళ్ళు మాత్రం అట్లనే ఉన్నాయి. ఆ నీళ్ళు చేసేటోళ్ళు ఎవరు మాకు అదే మొత్తుకుంటున్నాం సార్. మేము ఏం కావద్దు, మాకు ఇళ్ళల్లో నీళ్ళు ఆగొద్దు, ఇళ్ళకి నీళ్ళు రావద్దు, అదొక్కటే మాకు కావాలి సార్. ఎందుకంటే ఆ ఉన్నదేందో వాళ్ళనే పడి ఉంటాం, ఉప్పు కారం వేసుకొని తింటాం. కానీ ఇప్పటి వరకు అయితే వచ్చి సాయం చేస్తాం అన్నోళ్ళే కానీ మీది మాటలకు వచ్చి చూసిపోతాను ఉన్నాయి అంటారు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఇప్పటి వరకు చేస్తామంటారు కానీ ఏది చేయడం జరుగుతలేదు. ఇక్కడనే ఉంటాను, ఏదో కుక్కలకి వేసినట్టు ఇంత అన్నం వేస్తాను, ఇదే చేస్తాను తప్ప ఏమీ జరగట్లేదు సార్. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఏంటంటే ఎవరు భయం ఏమంటారో మేము మాట్లాడితే మేము చెప్తే ఏమంటారో వీళ్ళు, తర్వాత వాళ్ళతో మేము భయపడవలసి వస్తుంది. కాకపోతే ఎవరు చేస్తారు అన్నది ఏం లేదు. రాత్రి భిక్షపతి గారు కూడా వచ్చిండ్రు. వస్తే చూద్దాం అన్నారు. ఆ నీళ్ళు అట్లనే ఉన్నాయి ఇళ్ళల్లో. లైట్లు కరెంటు అటు కింది పడక రోడ్డు లేదు, లైట్లు లేవు. అసలు ఘోరం సార్. పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏంటంటే ఉన్నారంటే ఉన్నారు, కాలనీలు అంతే ఉన్నది సార్. మాకైతే దయచేసి ఇంకెవరైనా సాయం చేయగలిగితే తొందరగా మాకు చేస్తే అదేనా అయ్యాం, మాకు అదే సంతోషం. ఎవరైనా సరే సార్, ఈ పార్టీ ఆ పార్టీ ఏదేం లేదు.
ఎవరు వచ్చినా పుణ్యం వాళ్ళకి అటు చల్లగుంటుందని చాలా పేదవాళ్ళు ఉన్నారు, కొంచెం అటు ఉన్నారు, ఇబ్బంది ఎంత పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి చూడండి మీరు కూడా వచ్చి అంత పరిస్థితులు ఉన్నారు. కుక్కలను తిన్నట్టు తింటానా సరే ఘోరం పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏంటంటే ఉన్నాం అదొకటే చెప్తాను తప్ప ఏమి చేయట్లేదు సార్. మాకు సాయం అయితే అన్ని చూడండి అదొక్కటి మాకు కావాలి సార్. సాయం చేయాలని చెప్పేసి మేము దాంట్లో దయచేసి ఎవరైనా చాలా వర్షాలు కురుస్తుంది, దానికి ఇండ్లకు నీళ్ళు రావడం జరిగింది, ఆ బొంద నిండడం జరిగింది. దాంతో మేము ఏం చెప్పినామంటే ఆ వాటర్ అనేది బయటికి పంపిస్తే గుంటలన్నీ క్లియర్ అవుతాయి. మేమందరం నార్మల్గా మా ఇంట్లో మేము వండుకొని ఉప్పు కారం వేసుకొని తిందామన్న ఉద్దేశంతో మేము అదే కోరుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు ఏ సాయం జరగట్లేదు. తిండి పెడుతున్నారు, ఇళ్లలో ఉండి అదే తిండి మేము వండుకొని తింటాము, కానీ ఘోరంగా ఉన్నది సార్ ఇక్కడ పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఏ రకమైన సాయం రావట్లేదు, ఎవరు చేయట్లేదు. మాకు వస్తున్నారు, చూస్తున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఏ సాయం జరగట్లేదు. తిండి మాత్రం పెడుతున్నారు సార్, తిండి మాత్రం పెడుతున్నారు, కానీ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ దోమలలో పడుకుంటున్నాము. దయచేసి ఎవరైనా సరే మాకు ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా సాయం కావాలి, కంపల్సరీ కావాలి. మేము ఇంకా ఎన్నో ఇట్లా ఈ అవస్థలు పడాలి, చాలా ప్రాబ్లం ఉన్నది. గుంపులుగా పడుకుంటున్నాము. దీని ద్వారా కరోనా వస్తే ఇంకా ప్రాబ్లంలో పడతాం కావచ్చు, ఉన్న వాళ్ళం కూడా కొట్టుకుపోతాం కావచ్చు. దయచేసి ఎవరైనా సరే ప్రభుత్వం మాత్రం మాకు కంపల్సరీ సాయం చేయాలి సార్, కంపల్సరీ మాకు సాయం చేయాలి. కొరిపెల్లి గ్రామంలో ఫ్రైడే డ్రైడేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి మాట్లాడుతూ గ్రామంలోని పరిశుభ్రత ద్వారా కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజు, సర్పంచ్ గాజుల శోభాప్రసాద్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీకు ఒక రకమైనటువంటి అవేర్నెస్ చైతన్యం చేయడం జరుగుతుంది. వాడుకునే వాటిని ఉంచండి, కానీ వాడినటువంటి వద్దు. ఇది ఇక్కడ ఉంటే దీంట్లో నీళ్ళు ఉంటాయి, దాన్ని మనం చూడం, మనకు అవసరం లేదు కాబట్టి. ఇది కూడా ఇది ఉంది, దీంట్లో నీళ్ళు మనం చూడం, ఆ ఇంట్లో వాళ్ళు చూడరు. కానీ ఒక వారం రోజుల్లో లక్షల గుడ్లు పెట్టి లక్షల పిల్లలు తయారవుతాయి. సో ఇళ్లలో ఇటువంటి వాటిని పనికిరాని వాటిని బోర్లించండి అని చెబుతున్నాం. ఇటువంటి ఏదన్నా ఉంటే బాటిల్స్ ఉన్నా కూడా తీసి పారేయండి. పంచాయతీ బోర్డు వాళ్ళు తీసుకెళ్తారు, పంచాయతీ బోర్డు వాళ్ళు తీసుకెళ్తారు, ఒక పక్కన పడేస్తే. మరి ఇంటికి సంబంధించి ఏం చేస్తాం మేడం మనం? ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్లో గల ముత్యాలమ్మ గుడి కాలనీలో పేదరికంతో ఇబ్బంది పడుతున్న వికలాంగుడు తంగిరాల దేవదాసు ఇల్లు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఖమ్మం నగర అధ్యక్షులు రుద్ర ప్రదీప్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గంజి నాగమణి, కమటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు గాను గత వారం 10 రోజులుగా నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఖమ్మం నగరంలోని 16వ డివిజన్లోని ముత్యాలమూడి సెంటర్లోని తంగిరాల దేవదాసు గారి ఇల్లు వర్షానికి కూలిపోవడం జరిగింది. అదృష్టం వారి ఇంట్లో లేకపోవటం, ఆ కూలిన ఇల్లుకి వారికి ఆర్థిక ఇబ్బందుల్లో అసలే కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి గత కొద్ది రోజులుగా యాక్సిడెంట్ అవ్వటం, కాలు కూడా ఇబ్బంది కావటం, అదేవిధంగా వారు ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వారికి పెన్షన్ కూడా ఇంతవరకు సదరన్ సర్టిఫికేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ పెన్షన్కి అప్లై చేసుకున్నా కూడా సంవత్సరం అవుతున్నా ఇంతవరకు వారికి పెన్షన్ రాలేదు. ప్రభుత్వ అధికారులు వారిని దృష్టిలో తీసుకొని తొందరగా పెన్షన్ ఇప్పించగలరు. అదేవిధంగా ఏదైతే కూలిపోయిన ఇల్లు గురించి సంబంధిత ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి దీన్ని చూసి రిపోర్ట్ రాసి వారికి సాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పారు. మేము ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసేది ఏమనగా వారి ఇల్లుని పరిశీలించి వెంటనే ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం కానీ, అదేవిధంగా వారికి సంబంధించిన వికలాంగుల పెన్షన్ కానీ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు గల్లా సత్యనారాయణ గారు, డివిజన్ నాయకులు, నగర నాయకులు అందరం కలిసి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇది దేనికి సరిపోదు, కానీ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడం కోసం మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఖమ్మం నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఖమ్మం పట్టణం 16వ డివిజన్లో ఉన్నటువంటి దేవదాస్ గారి ఇల్లు ఏదైతే ఉందో అది పురాతనమైనటువంటి గతం నుంచి వారికి వారసత్వంగా వస్తున్నటువంటి ఇల్లు కూలిపోయింది. అదృష్టం ఏంటంటే వారి ఇంట్లో ఆ టయానికి వారు లేకపోవటం. దీనిపైన గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఇల్లు కూలిపోయిన వెంటనే
విషయం తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు రుద్రప్రదీప్ గారు వారికి సాయం చేయాలి అన్న ఉద్దేశంతో వెంటనే స్పందించి వారు రావటం, దేవదాస్ గారికి ఒక 10,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి ఖమ్మం నగర అధ్యక్షులుగా రుద్రప్రదీప్ గారు చేసిన సాయం. కానీ మేమేమంటున్నామంటే వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్కి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి గత 4 రోజులుగా వారు ఫోన్ చేస్తున్నా ఎవరు స్పందించట్లేదు. ఎందుకంటే వారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. పైగా ఇటువంటి ఈ మధ్య జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో వారు యాక్సిడెంట్లో కూడా వారు కొంత కాలు కోల్పోవడం జరిగింది, హ్యాండిక్యాప్డ్. కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వీరికి ఆర్థికంగా సాయం చేయాలి అని చెప్పి బీజేపీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ జిల్లాలోని పైడిపల్లి నగరంలో మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరన్న నిరంజన్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, 1వ డివిజన్ ప్రెసిడెంట్ వడ్డెమాను కోట తిరుపతి హాజరయ్యారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని రోజుల నుండి చిరంజీవి అభిమానులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ను రవి, కొత్తకొండ సమ్మయ్య, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. మీకున్నదనుకో ఇప్పుడు 4 గంటలకు పడతారు. ఎందుకంటే ఈ కరోనా ఒక్కొక్కసారి కొన్ని ఈజీగా వచ్చేది, కొంతమంది ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి మనకు మనం రక్షించుకుంటేనే బతకగలుగుతాం. ఇప్పుడు చూసిండు మీరు కరోనా వచ్చి ఎట్టి ఇబ్బంది పడరు, మీరు అందరూ దాంట్లో రేపు ఎన్ని జబ్బులు వస్తాయి అనేది తెలియదు. ఎందుకంటే ఆ నీళ్ళల్లో ఏముంది ఏం లేదు, ఏ వైరస్ వస్తుంది, పిల్లలకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, దేని నుంచి ఏది వస్తుందో తెలియదు. కాబట్టి మనకు మనము రక్షణగా ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఈ మాస్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ వైరస్ అందరికి లేని వాళ్ళందరికీ కట్టుకోవాలి, లేని వాళ్ళందరికీ కట్టుకోవాలి. కట్టుకోండి, అందరు కట్టుకోండి, ఎవ్వరికి లేకుండా ఉండదు మాస్క్. ఇవాళ ఒక్కరోజు అని కాదు, తర్వాత కూడా ఎప్పటికీ ఈ మొత్తం అప్లికేషన్ ఇప్పుడు ఇట్లా ఉండండి ఉండాలి తీసుకొని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తపల్లి పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోగులకు వెంటనే కరోనా కిట్లు అందియాలి. ఇంకోటి కరోనా అందించకపోవడం వల్ల కూడా విఫలమయ్యారు. ఇంకోటి ఏంటంటే కరోనా టెస్టులు వచ్చినా అక్కడ ఉన్న బాధితులు చుట్టుపక్కల ఎటువంటి స్ప్రేలైనా, ఎటువంటి బ్లీచింగ్ పౌడర్లైనా, ఎటువంటి కూడా ఇంతవరకు స్ప్రే కూడా చేస్తలేరు. ఎందుకంటే ఎట్లా అంటే ఉంటారు పోతారు, మా పరిపాలన మాకు పదవులు ఉన్నాయి, మీకు కౌన్సిలర్ ఉన్నాం అనే ఒక అహంకారం తప్పితే కానీ కొత్తపల్లి పట్టణం ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కనీసం ఈ కొత్తపల్లి పట్టణంలో కరోనా విజృంభించడంలో ఆల్ పార్టీస్ మీటింగ్ అని ఎప్పుడైనా చైర్మన్ గారు పెట్టిరా? ఇంతవరకు కూడా ఏ పార్టీ మీటింగ్ సొంత నిర్ణయాలతో లాక్డౌన్ అన్నారు. గత వారం రోజుల క్రితం లాక్డౌన్ పెట్టారు. ఒక ఇద్దరు టీఆర్ఎస్ చైర్మన్ ఏమన్నాడు, లాక్డౌన్ అన్నాడు. అదే ఇంకొక టీఆర్ఎస్ నాయకుడు లాక్డౌన్ లేదు ఏం లేదని బలవంతంగా కొత్తపల్లి ప్రజలు భయపాంతులకు గురి చేసి సంతకాలు సేకరించి లాక్డౌన్ ఎత్తేసే ప్రయత్నం చేసినారు. మళ్ళా కూడా అదే విధంగా మళ్ళా 4 రోజుల క్రితం లాక్డౌన్ అని స్వయంగా ఈ చైర్మన్ గారు ప్రకటించినారు. అయినా కూడా ఏందో లాక్డౌన్ అంటే తూతూ మంత్రం లేక సాగుతుంది కానీ ఎక్కడ కూడా బందోబస్తు పటిష్టంగా ఎక్కడ లేదు. ఇది ఏంది? ఇది చైర్మన్ గారి కన్సర్న్ నడుస్తుందా లేకపోతే టీఆర్ఎస్ లోకల్ నాయకుల కన్సర్న్ నడుస్తుందా? గతం మేము ఈ కమిషనర్ గారికి లెటర్ కూడా ఇచ్చినాము. ఏంటంటే అయ్యా కూరగాయల వారసంతా మన వారానికి 2 వారాలకు కూరగాయల సంత నడుతుంది. పెద్ద 4 ఎకరాలు ఉన్న కూరగాయల మార్కెట్ ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ నాయకులు సొంతంగా వాళ్ళ లాభాలు, వాళ్ళ దందాల కోసం కూరగాయల మార్కెట్, వాళ్ళ స్వలాభ కోసం సంఘ చౌరాలు చేర్చిన
ఒక్క ప్లేస్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం అంటే ఎంత దారుణమో. ఇప్పుడు ఇంత కరోనాగా ఇంత ఉన్నా కూడా అక్కడ ఏర్పాటు చేసారు. అదే మేము చెప్పినాం కూరగాయల మార్కెట్ మన కూరగాయల మార్కెట్ యథావిధంగా మన కూరగాయల వారసంతా ఎక్కడ జరుగుతుందో అక్కడ నిర్వహించండి అని అంటే తాత్కాలికంగా వారం 2 వారాలు నిర్వహించి మళ్ళీ యథావిధంగా సంఘ చౌరస్తా వేసారు. ఇది వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అయ్యా మీరు కూరగాయల మార్కెట్ చుట్టుపక్కల 10 ఊర్లలో అందరు కూరగాయలు అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తారు. మనకు కూడా కూరగాయలు అందుబాటులో ఉండడానికి ఇక్కడ మన పట్టణ ప్రజలు అందుబాటులో వస్తారు. ఎవరు ఎట్లుండదు తెలియదు. అయ్యా దయచేసి కూరగాయల మార్కెట్ యథావిధిగా మన కూరగాయల మార్కెట్లకు ఇళ్లకు తరలించాలి. దాంతోపాటు మీరు ఇంకొకటి రోజువారీ మన కరోనా టెస్టులు నిర్వహించాలి. 3 క్యాంపులు ఏర్పాటు చేయాలి. ఒకటి నాగ చౌరస్తా దగ్గర ఒక క్యాంపు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి మన సంఘ చౌరస్తా ఉన్న ప్రాథమిక హాస్పిటల్లో ఒక క్యాంపు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి మన రెడ్డిరాంపాలెంలో ప్రాథమిక ప్రైమరీ స్కూల్ దగ్గర వాడో క్యాంపు ఏర్పాటు చేసి రోజు టెస్టులు చేస్తే మన కరోనాను అరికట్టడం కొంచెం మనం సక్సెస్ అవుతామని మేము మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మేము బీజేపీ పట్టణ శాఖ మేము సలహా ఇస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్న చెరువు నిండుకుండలా మారుతోంది. 3 సంవత్సరాల తర్వాత ఈ చెరువులో నీరు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం ఎస్ఏ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ చెరువుని చూడడానికి వచ్చిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, తహసీల్దార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి. ఎవరు కూడా చెప్పులు పెట్టడానికి కానీ లేకపోతే చెరువులో ఉన్న వాటర్ చూడడానికి కానీ వాగులో కానీ ఈత కొట్టడానికి కానీ లేకపోతే ఎవరు కూడా సెల్ఫీలు దిగడానికి కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు మన రాష్ట్రంలో ఒక 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగింది. మనకి సెల్ఫీలు దిగడానికి కానీ లేకపోతే చూడడానికి వాటర్ చాలామంది ఇద్దరు పిల్లలంతా కూడా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండాలి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మనకు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల చెరువులు పూర్తి మట్టంలో నిండి ఉన్నాయి. ఒక ముస్తాబాద్ పెద్ద చెరువు ఒకటి 2-3 రోజుల నుంచి వరద వస్తుంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. అయినా కూడా చెరువు చాలా పెద్దది కాబట్టి ఈ ట్యాంక్ బండు ఇక్కడ పార్కు ఇవన్నీ ఉన్నందున ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఊరికి దగ్గరలో ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడానికి అందరూ కూడా చూస్తారు కాబట్టి కొంచెం ఎవరైనా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సెల్ఫీలు అనేది ఎక్కువ దిగడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఈ టైంలో ప్రమాద సూచికలు ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ వాతావరణం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఎవరైనా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే మన ముస్తాబాద్ చెరువు మరియు మిగతా ఎక్కడైతే పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయో మానేరు వాగు అక్కడ కూడా ఫ్లెక్సీలను పోలీసు వారి తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాదాపూర్ పిఎస్ పరిధిలో గల నవభారత్ నగర్ గ్రౌండ్స్ లో చోరబండ సైట్ 3కు చెందిన చందు అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకుని విత్తన గణపతిని మంత్రి సత్యవతి రాథోడ్ మర్రి రాజశేఖర్ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా రూపొందించిన విత్తన గణపతి ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. విత్తన గణపతి పంపిణీ చేసిన బన్నాల ప్రవీణ్ ముదిరాజిని మంత్రి సత్యవతి రాథోడ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశంసించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల దాటికి కృష్ణా నదిలోకి పోటెత్తిన వరద, సహాయ చర్యలపై సమీక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఫార్మసిటీ పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి, వెల్లడించిన తెలంగాణ మంత్రి కేటీఆర్. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి, తమిళసై సౌందరరాజన్ కు లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బీజేపీ ధర్నా, కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నిండు కుండలా మారుతున్న చెరువులు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.